చాలా విషయాలు సిలువను గురించి పౌలు, అక్కడ రక్షణ గురించి పౌలు చాలా విషయాలు బోధించాడు. అలా బోధిస్తూ సడన్గా మధ్యలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సడన్గా దేవుని యొక్క జ్ఞానం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఇప్పుడు ఆలోచించండి, పౌలు ఇక్కడ దేవుడు ఎంత బలముగా, ఎంత గొప్పగా, ఎంత లోతుగా దేవుడు ఆలోచించి సిలువ ద్వారా ఒక మనిషికి రక్షణ ఇచ్చాడు. అందులో సిలువలో ఎంత జ్ఞానము మనకి కనబడుతుందో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ దేవుని యొక్క కార్యం యొక్క బలం గురించే కాదు, దేవుని యొక్క మేధస్సు గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి కూడా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. సిలువ ద్వారా గొప్ప కార్యం దేవుడు సాధించాడు. కానీ దేవుడు, మీకు తెలుసా, దేవుడు కొన్ని కార్యాలు, బలమైన కార్యాలు బలంగా సాధించడానికి మునుపు చాలా బలంగా దేవుడు ఆలోచించి ఆ కార్యాలని చేస్తాడు. చాలా బలంగా ఒక కార్యం జరిగింది. కానీ దేవుడు అది సడన్గా అనుకోకుండా చేసేసింది ఏం కాదు. ఒక ఆలోచన నుండి ఆలోచన అంత బలమైన కార్యము దేవుడు చేశాడు. ప్రతి బలమైన కార్యం వెనకాల దేవుని యొక్క లోతైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. దేవుడు ఒక బలమైన కార్యం చేశాడంటే ఆలోచన లేకుండా చేసినటువంటి కార్యం కాదు. అందుకనే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము రెండు కలిసి వెళ్తే ఒక రకంగా చెప్పాలంట. ఎందుకంటే నేను బలం ఉంది కాబట్టి నేను ఏదో రకంగా చేసేస్తానని కాదు. బలం ఉండి కొన్నిసార్లు చాలామంది కొన్ని చేయొచ్చు, కానీ వాళ్ళు చేసినప్పుడు కొన్నిసార్లు అది ఫెయిల్ అయితే మళ్ళీ ఆల్టర్నేటివ్గా వేరేగా ఇంకేదో చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఒక కార్యం చేసేటప్పుడు ఒక్క అటెంప్ట్లో దేవుడు ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా చేసేస్తాడు. ఒక ప్రయత్నంలోనే దేవుడు ప్రతిదీ కూడా నెరవేర్చగలుగుతాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన అంత బలవంతుడని కాదు, ఆయన బలాన్ని ప్రదర్శించడానికి మునుపు ఆ కార్యం కనుక నువ్వు నిజంగా కార్యం జరిగిన తర్వాత నువ్వు కార్యాన్ని చూస్తే, నువ్వు దాన్ని లోతుగా ఆలోచిస్తే, ఆ బలమైనటువంటి కార్యం వెనకాల దేవుని యొక్క మేధస్సు, దేవుని యొక్క ఆలోచన కూడా మనకు కనబడుతుంది.